హాయ్ అండి, ఇది సండే బ్లాగ్ అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ ప్రతిసారి ప్రిపేర్ చేసుకునేది. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్, మిర్చి, తర్వాత టమాటా చక్కగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆయిల్ బాగా వేసి మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే పక్కన ఖచ్చితంగా టీ అనేది పెట్టుకుంటానండి. ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది. రోజుకి 2-3 సార్లు నేను తాగుతూ ఉంటాను. అదేంటో కొంతమంది కొన్నిటికి అలవాటు అయిపోయినట్టు నేను టీకి బాగా అలవాటు అయిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు రసాన్ని అయితే ముందుగానే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. దాన్ని అయితే నేను చక్కగా పులుసుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు అయితే ఇవి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉప్పు కారం వేసుకొని చింతపండు మొగ్గ అయితే వేసుకున్నాను అనమాట. అప్పట్లో అయితే చిన్నప్పుడు అయితే గసగసాలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇలాంటివన్నీ కూడాను వేసి ఎంతో చక్కగా మసాలా చేసి పచ్చి మసాలా వేసి చేసేవాళ్ళు అనమాట మా ఇంట్లో. కానీ ఇప్పుడు అంత సీన్ లేదండి. మనం ఏంటంటే ఇది వండడానికి ఎంతో కష్టం అయిపోతూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి నాకు తెలిసిన ఈజీ వేలో వేసుకుంటాను అనమాట. ఇది ఫిష్. సో వీటి పేర్లు అయితే నాకైతే నిజంగా తెలీదు. ఎందుకంటే ఫిష్ పేర్లు కొన్నిట్లో తెలియవు అనమాట. ఇవన్నీ మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు. సో చేపలు అయితే నేను ఎప్పుడు కూడా పచ్చడి చేయను, వాటి గురించి తెలియదు కాబట్టి. కానీ కుక్ చేయడం, తినడం అయితే మాత్రం చాలా బాగా తింటాను, చాలా బాగా వండుతూ ఉంటాను. వీటిని ఫస్ట్ సాల్ట్ వేసుకొని చక్కగా ఏ ఫిష్ అయినా సరే, ఈ దేనికైనా ఆకుకూరలకైనా సరే సాల్ట్ వేసుకొని బాగా 1-2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వీలైతే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని వాష్ చేసుకున్నా పర్వాలేదండి. ఇది ఫ్రెష్గా కట్ చేయించిన చేప, లైవ్ అనమాట. లైవ్ ఫిష్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. ఆ లైవ్ ఫిష్ అనేది తీసుకొచ్చారు, ఇతను కట్ చేయించి తీసుకొచ్చారు. అవి చేయటానికి కూడా నిజంగా నేనైతే నేర్చుకోలేదు. అమ్మ వాళ్ళకైతే చాలా బాగా వచ్చనమాట. నేను గ్రేవీకి కావాల్సిన దాంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాను. పక్కన ఫిష్ కోసం అని కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ చేపలకి ఉప్పు, కారం, పసుపు బాగా ఇలా అన్నీ వేసి చక్కగా పట్టించామంటే, బాగా కలిగి పెట్టేసి చక్కగా ఇలా పట్టించామంటే మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఫిష్ చెప్పగా ఉండకుండా, కొన్ని పీసులు చెప్పగా ఉంటాయి కదా, అలా కాకుండా చక్కగా మనకి కొంచెం సాల్టు, తర్వాత ఈ కారం అనేది కాస్త తెలుస్తూ ఉంటుంది అనమాట. చేపలకు కూడా ఉప్పు, కారం బాగా అంతా పట్టించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కట్ చేసిన తర్వాత ఫిష్ ఎలా ఉందో మనకి 1 or 2 days అయిన తర్వాత కూడాను ఈ ఫిష్ అలాగే ఉంటుందండి కర్రీ. ఎందుకంటే ఈ ముక్క చాలా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. దీని పేరైతే కొంచెం తెలియదు నాకు. తర్వాత ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ లోపుగా నేను బటర్ మిల్క్ చేసుకుంటాను ఇంట్లోనే. బటర్ మిల్క్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా బటర్ మిల్క్ చేస్తాను. లేదంటే పెరుగు చాలా వరకు అయితే తినం కదా, రొంప చేస్తుందని చెప్పేసి ఇక అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడాను కచ్చాపచ్చగా మిక్సీ కొట్టుకొని, ఇంకా మనం అందులో పెరుగు వేసుకొని, వాటర్ వేసుకొని మంచిగా బటర్ మిల్క్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. ఎండాకాలం కాబట్టి మాటికి దాహం వేస్తుంది. అలాంటప్పుడు కాస్త మజ్జిగ కూడా తీసుకుంటే చాలా వరకు ఒంటికి చలవ చేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీలైతే. చేసేవాళ్ళైతే ఓకే, చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ఈలోపు నాకు చేపల పులుసు అయితే బాగా మరిగిపోయింది కదా. ఉప్పు, కారం పెట్టేసుకొని చక్కగా వాటిని ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఉంచేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేకండి. మళ్ళీ పులుసులోకి చక్కగా మనం ముక్కలను వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే పెద్దగా కలిగి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి వేసినప్పుడు మాత్రమే కలపాలి. ఎందుకంటే ఆ పులుసు చక్కగా ముక్కల పైన అలా సర్దుతూ వేస్తే మంచిగా పులుపు అనేది దానికి ఎక్కుతుంది అనమాట. ఇలా వేసిన తర్వాత చక్కగా మంచిగా మూత పెట్టేసుకోవాలి. కొంచెం అంత వాటర్ అయితే వేసుకోండి. నేనైతే చాలా తక్కువ పులుపు తీసుకుంటాను అనమాట. ఎక్కువగా పులుపు అనేది మంచిది కాదు, గ్యాస్ట్రిక్కి ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక మసాలాలు అవన్నీ వేసుకోండి. జీలకర్ర పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చేపలు కంప్లీట్. ఈలోపు నాకు ఛాయ్ కూడా కంప్లీట్ అనమాట. నేను ఈలోపు 2-3 సార్లు ఆల్రెడీ తాగేశాను. ఇక కూర అయితే దగ్గరికి అయింది. నాకు కొంచెం కారం సరిపోలేదు అనిపించింది, కాస్త కారం వేశాను. కూర ప్రిపేర్డ్. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి ఈవినింగ్కి అనమాట మదర్స్ డే గిఫ్ట్ అనమాట ఇచ్చేసింది. ఇది షార్ట్లో అయితే పెట్టాను, నేను చాలామంది చూశారు. సో నేనైతే వీడియోలో చూపించలేదు. చూసారా, ఇక్కడ చేతిలో చిన్న పాప కాలు అనేది వేసి తనే డ్రాయింగ్ చేసిందనమాట. సో చాలా చాలా క్యూట్గా ఉందండి. నిజంగా గిఫ్ట్లు కొనేసి ఇవ్వడం కన్నా ఇలా ప్రిపేర్ చేస్తే వీళ్ళ ఉన్న ఆర్ట్ తెలుస్తుంది. నిజంగా సడన్ సర్ప్రైజ్ అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏం రెడీ అవ్వలేదు, చాలా నీరసంగా ఉందనమాట. కొంచెం 2 days నుంచి ఒంట్లో బాగాలేదు. ఈ ఫీవర్లో అట్లా మరి నేను ఇంకేం తయారవ్వలేదనమాట. నార్మల్గా అలాగే ఉన్నాను. సో ఎలా ఓపెన్ చేయాలో కూడా తనే చెప్తుంది. ఇదంతా టోటల్గా హ్యాండ్ మేడ్ అనమాట. తనే ప్రిపేర్ చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా ఇలాంటి చిన్న గిఫ్ట్లో చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. అందులో కూడా ఒక మదర్ అండ్ డాటర్ డ్రాయింగ్ వేసి పెట్టింది. ఇక్కడ నేను వచ్చేసి ఈ మధ్య నైట్ టైము ధనియాల వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే గ్యాస్ట్రిక్కి మంచిది, అంతేకాదు డైజెషన్ కూడా బాగుంటుంది. పక్కన అయితే రైస్ కూడా అవుతుంది. సో మార్నింగ్ కర్రీ ఎట్లాగా ఉంది, ఇంకా అది కాక ఆమ్లెట్ వేసుకోవచ్చు. ధనియాల వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట నైట్ టైము. దాంతోపాటు నేను మొన్న యాడ్ చేయలేదు, చిన్నమ్మాయి బర్త్డే చాలా సింపుల్గా
అసలు నిజంగా అసలు సడన్గా చేశానమాట. ఈ ఫ్రాక్ నేను స్టిచ్ చేసిందే. తను ఎప్పటి నుంచో నెట్ది స్టిచ్ చేయమని అడుగుతుంది. అయితే ఈ ఫ్రాక్ని నేనే స్టిచ్ చేశాను. స్లీవ్లెస్ కాదు, షార్ట్గా ఉండకూడదు, చాలా నార్మల్గా ఉండాలి. ఇది తను బర్త్డేకి వాళ్ళ పిన్ని ఇచ్చిన గిఫ్ట్ అనమాట. బ్యాంగిల్స్ వేసి చూసుకుంటుంది, చాలా బాగా నచ్చాయంట తనకి. సో తనైతే చాలా హ్యాపీ అయిపోయింది. చిన్న చిన్న థ్రిల్లింగ్స్ అయితే ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి. తనకేదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది. సో అదైతే ఇంకా చాలా ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఫోన్ వచ్చింది. ఫోన్ అయితే కాదండి, ఆల్రెడీ 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకునే ఓపిక అయితే నాకు లేదు. ఇందులో కొత్తిమీర ఉంది. సో చాలా మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చిందనమాట. అంతేకాదు చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయింది. సర్ప్రైజ్ ఎక్కువైపోయి అన్నీ ఇసిరేసింది. నెక్స్ట్ ఇది ఒరిజినల్ గిఫ్ట్ అనమాట. తనిచ్చే ప్రతి గిఫ్ట్ కూడాను తనే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పెద్దమ్మాయి అయితే మాత్రం హ్యాండ్మేడ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇక్కడ పౌచ్కు ఉన్నది, తర్వాత బ్రాస్లెట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకేదో చిన్న పౌచ్, ఇంకేదో ఒక టాయ్ ఉంది, చైన్ ఒకటి ఇచ్చిందనమాట. ఎందుకో తెలీదు ఈ సంవత్సరం మాత్రం పెద్దగా ఏం చేయలేదు. నార్మల్గా కేక్ కట్ చేయించి నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అయితే వేసేసాను అంతే. కొన్ని సో ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం, తినికి సర్ప్రైజ్ చేయడం అలవాటు అనమాట. ఏదైనా మనం చేసుకునేది ఏదైనా సరే చాలా గ్రేట్గా అనిపిస్తూ ఉంటుందండి. ఒక గిఫ్ట్ కొనేసి ఇవ్వడం వేరు, అది మనం ప్రిపేర్ చేయించడం వేరు. ఇక్కడైతే కేక్ కట్ చేసింది, చక్కగా కేక్ కట్ చేసి వాళ్ళ డాడీకి, వాళ్ళ మాయకి, వాళ్ళ పిన్నికి, నాకు మొత్తం అంతాను తను పెట్టేసింది. అతను కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తారనమాట. ఇక్కడ మా సిస్టర్ కూడా ఇద్దరు ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అన్సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారండి. నిజంగా 100% వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి అమౌంట్ అయితే పడదండి. అలాగే బెల్ సింబల్ అది మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే. ఇక పాప బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే నార్మల్గా చేసేసాము, అంతా హ్యాపీ. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే చూసేసేయండి చక్కగా. వీళ్ళైతే ఎప్పుడు చూసినా సరదాగా ఫన్నీగా తన్నుకుంటూనే ఉంటారు. అదే వీళ్ళు ఉన్న ఫస్ట్ క్లాస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.